హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంతలోనే ఎటుపోయింది. నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు డాక్టర్ అగస్త్యన్. డోంట్ బీ ప్యానిక్ డాక్టర్, దే ఆర్ నాట్ కామన్ పీపుల్. వాళ్ళకి మనతో పోలిస్తే క్యాపబిలిటీస్ చాలా ఎక్కువ. మనం ఇలా వెతకడం కాదు, దీనికి ఒక మార్గం ఉంది, గొంతు తగ్గించి అన్నాడు డాక్టర్ మునిరాజ్. లేచి వెళ్ళి క్యాబిన్ డోర్ తీసి చుట్టూ చూసి డోర్ లాక్ చేశాడు అగస్త్యన్. పరిస్థితులు అతన్ని రాను రాను సహనం కోల్పోయేలా చేస్తున్నాయి. 2 నిమిషాల తర్వాత ప్రముఖ డాక్టర్లిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాల సారాంశం మరొక కొత్త దారికి గన్ షాట్గా తలుపులను ఓపెన్ చేస్తోంది. అగస్త్యన్ చేతులు ఎదురుగా టేబుల్ మీద పెట్టబడిన ఎయిర్ టికెట్ని చించి ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేశాయి. ఆ తర్వాత ఆ రూమ్లో నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. ఇద్దరి మొహాల్లోనూ ఒక వింత కాంతి పరుచుకుంది. ఇదిలా ఉండగా, ఏమి మధుకర, ఏదో సందేహిస్తున్నట్టుగా ఉన్నావు? కేశవరాయప్ప ఆత్రంగా ప్రశ్నించాడు. క్రితం రాత్రి జయంత గురించిన వివరాలతో మధు చెప్పిన విశేషాలకి గూడెం అందరికీ అత్యంత ఆప్తుడైపోయాడు మధు. అతడి సెల్ ఫోన్లోని జయతో కలిసిన ఫోటోలను కూడా చూపించాడు. అంతే, కేశవరాయప్ప, నాగిరిల మొహాలు వెలిగిపోయాయి. మధు స్క్రీన్ని బాగా జూమ్ చేస్తుంటే బ్లర్ అయిపోతుంది. గ్రూప్ ఫోటోలు కావడం కొంతే వస్తోంది, అదే చాలు వాళ్ళకి. కేశవరాయప్ప విశాలమైన కనులు నీటి తడితో మెరుస్తూ ఉండగా మధుకర్ని ఆలింగనం చేసుకున్నాడు. చాలా సంతోషము మధుకర, మా దేవికి నీవంతటి సన్నిహితుడు అనుకోలేదు. మా వల్ల నీకు జరిగిన ఇబ్బందులకి సదా క్షంతవ్యులము అన్నాడు కేశవరాయప్ప. అమ్మయ్య, బ్రతికిపోయాను అని ఊపిరి పీల్చుకున్నాడు మధు లోపల. నేటి కాలంలో ఆడామగ చేతులు పట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు దిగడం కామన్ అన్నది వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఏదైతేనే థ్యాంక్స్ టు జయ మనస్ఫూర్తిగా అనుకున్నాడు మధు. తెల్లారగానే మధుకి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 2 అమ్మాయిలు ఒళ్ళంతా మందులు పూసేశారు. ఎంత బాగుందో! స్నానానికి నీళ్లు సిద్ధం చేశారు. ఆహా, తనదే కదా భోగం అంటే. 2 అమ్మాయిలు ఒంటికి మందులు రాయటం, స్నానానికి నీళ్లు సిద్ధం చేయటం. ఆహా, లక్ అంటే నీదరా మధు అనుకున్నాడు. స్నానం తర్వాత శుభ్రమైన పొడి బట్టలు తెచ్చిచ్చారు అమ్మాయిలు. 2 రోజుల క్రితం వాళ్ళు కొట్టిన దెబ్బలకి చిరిగిపోయిన షర్టు, ప్యాంట్లని తిప్పి అడ్జస్ట్ చేసి వేసుకున్నాడు మధు. ప్రత్యేకంగా జింక మాంసంతో వంటకాలు మద్యంతో సిద్ధం చేశారు. మధు ఆనందం కోసం కాసేపు నాట్యం చేశారు. కడుపు నిండా తిని తాగి వాళ్ళిచ్చిన ఆతిథ్యానికి లోపలే మురిసిపోతూ గొప్ప థ్రిల్గా ఫీల్ అవుతున్నాడు మధు. గాయాల కారణంగా ఇంకా కుంటుతున్నాడు అతను. నిన్ను మీ వారి దగ్గర విడిచిపెడతారట మా వాళ్ళు, మందారి మాటల్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు కేశవరాయప్ప. ఎగిరి గంతేశాడు మధు. అమ్మయ్య, ప్రాణాలు దక్కాయి, అంతే చాలు. మనస్సు ఆనందంలో తేలిపోతాను. కానీ అమ్మాయే దొరకలేదు. మనసులోని వంకర బుద్ధి మళ్ళీ తోకాడించింది. ఎదురుగా రాత్రి పాలు తెచ్చిన పిల్ల. ఆకుపచ్చ రంగు చీరలో చాలా అందంగా ఉంది మల్లిక. అడవి మల్లికే, ఎంత అందమో! సిటీలో ఎక్కడుంటుంది ఈ అందం? మనస్సు నిరాశగా మూలిగింది. ప్రాణం దక్కింది, అదే 10,000. బుద్ధి లేని వెధవ, అన్నీ మోసుకుని పద. అంతరాత్మ గట్టిగా కసురుకుంది. సర్దుకున్నాడు. అయినా అన్నీ జరగడానికి ఇది సినిమానా? పరమ దిక్కుమాలిన జీవితం. అంతే కదా, సరిపెట్టుకున్నాడు. మధులో ఇంత అలజడికి కారణమైన మల్లిక అతడి కేసి అమాయకంగా చూస్తోంది. తెల్లటి ఆ కళ్ళు, నిండైన శరీరం, నల్లటి జుట్టు, మెడలో పూసల దండలు. మధులో ఈ అలజడి అస్సలు తెలియని కేశవరాయప్ప మధు ఎందుకలా ఉన్నాడో అర్థం కాక ఎందుకలా ఉన్నామని ప్రశ్నించాడు. అబే, ఏం లేదు సార్, ఏం లేదు తడబడ్డాడు మధు. ఇంకా బయలుదేరదామా అన్నాడు కేశవరాయప్ప. ఈలోగా కొన్ని శతాబ్దిక పుష్పాలు, తోలు సంచి నిండా చిక్కడి తేనె, కొన్ని అడవి పళ్ళు, ఏదో ఒక వెదురు పెట్టే సర్ది పెట్టించింది మందారి. ఇవేంటి సార్ అన్నాడు మధు. ఇది వాళ్ళ అభిమానం మధుకర, మా దేవికిని నీ సహాధ్యాయులకును కానుకలు. అదిగో ఆ బుట్ట నిండా పళ్ళు, పనసతనలు. ఆ పెట్టే, అది మాత్రం మా దేవికి ప్రత్యేకంగానే అందించవలసమా? అది ఇతరులకు కాదు. మరచిపోతివేని, నీ శిరస్సు నీది కాదు. నవ్వుతూ చెప్పిన ఆ మాట అతనికి అర్థం కావడానికి నిమిషం పట్టింది.
అరే ష్యూర్, నేనెందుకు ముట్టుకుంటాను, తప్పకుండా ఇస్తాను. మొహాన నవ్వు పులుముకుంటూ అన్నాడు మధు. మందారి నెమ్మదిగా ఏదో చెప్పింది. మళ్ళీ త్వరలోనే తిరిగి రమ్మంటున్నారు మందారి నాగిరీను, నవ్వుతూ చెప్పాడు కేశవరాయప్ప. ఆహా, అదృష్టం అంటే నాదే లోపలే అనుకున్నాడు. దేవి ఫ్రెండ్ అన్న ఐడితో ఎన్నిసార్లైనా ఇక్కడికి రావచ్చు పోవచ్చు, ఎవరు చంపరు కొట్టరు. మధులోని కోతి మనసు గెంతులే గెంతులు. ఏమిటి ఆలోచన? ముఖం ముడిచాడు కేశవరాయప్ప. వాళ్ళకి ఇన్ని రకాలుగా ఆలోచించడం తెలియదు. అరే ఏమీ లేదు, వెళ్ళాలంటే బాధగా ఉంది, అయినా తప్పదు కదా, మళ్ళీ వస్తాను, మీ అందరి గురించి మా జయకి వివరంగా చెప్తాను దర్పంగా అన్నాడు. ఆ మాటతో అందరి ముఖాలు వికసించాయి. పల్లకి లాంటి దానిలో వస్తువులన్నీ సర్ది ముందుగా బయలుదేరారు కొందరు ఆటవికులు. మందారి గారు నమస్కారం, వెళ్ళొస్తాను, చేతులు జోడించాడు మధు. జమ జమ నవ్వుతూ అన్నది మందారి. రామధుకర, సమయం త్వరపెట్టుచున్నది హెచ్చరించాడు కేశవరాయప్ప. అందరికేసి ఓసారి చూసి చెయ్యి ఊపాడు. కాలం కలిసి రాకపోతే ఈ పాటికి ఈ చెట్లకి తుప్పలకి పొదలకి బూడిదై ఎరువైపోయేవాడు తను. ఈనాడు స్పెషల్ గెస్ట్ లాగా కానుకలతో బయలుదేరుతున్నాడు. థ్యాంక్ గాడ్, ఇది కదా వింతంటే అనుకున్నాడు. రామధుకర చెయ్యందించాడు కేశవరాయప్ప. ఎత్తుగా ఉన్న గుర్రాన్ని ఎక్కడం రాలేదు అతనికి. అయ్యయ్యో, అశ్వమ్మను అధిరోహించలేవా? సరి సరి అని ఇద్దరికి సైగ చేశాడు కేశవరాయప్ప జాలిగా చూస్తూ. క్షణంలో ఇద్దరు బలాఢ్యులైన ఆటవికులు మధుని ఎత్తి గుర్రంపై కూర్చుండబెట్టేశారు. గట్టిగా పట్టుకునమ్మ మధుకర, పడిపోగలవు, ఇది జవనాశ్వము, వేగం ఎక్కువ, మా దేవి మమ్మ అర్థము చేసుకోనగలదు నవ్వుతూ అన్నాడు కేశవరాయప్ప. ఏముంది పట్టుకోవటానికి, పళ్ళు నూరుకున్నాడు మధు. జైహో చెన్నకేశవ, సాహో గురురాజప్ప పెడబొబ్బు పెడుతూ గుర్రం డొక్కలో పొడిచాడు కేశవరాయప్ప. ఎప్పుడూ అలవాటు లేని గుర్రపు స్వారీ ఒకవైపు, ప్రాణాలు దక్కాయన్న థ్రిల్ మరోవైపు. మల్లిక కేసి అర్థవంతంగా చూసి చివరిగా చెయ్యి ఊపాడు మధు. చిన్నగా నవ్వింది మల్లిక. అంతే, గుర్రం చిన్నగా పరిగెత్తడం మొదలుపెట్టి 2 క్షణాల్లో స్పీడ్ అందుకుంటున్నట్టుగా దౌడు తీసాగింది. హో హో అన్న ఆటవికుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. మధు రాకతో ఆ వస్తువులతో గెస్ట్ హౌస్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో, ఎంత విధ్వంసానికి తెరలేస్తుందో ఏమీ తెలియని మధు తిరిగి తన వారిని చేరగలుగుతున్నాడన్న ఉత్సాహంలో మాత్రమే ఉన్నాడు. సన్నటి బాటపై గంటసేపు ప్రయాణించిన గుర్రం ఓ చోట ఆగింది. ఆ సరికి అడవి బాగా పలచబడిపోయింది. దిగు మధుకర, కేశవరాయప్ప మాటతో కళ్ళు విప్పాడు మధు. వచ్చేసామా సార్? ఆనందంగా దిగుతూ అన్నాడు. వచ్చేసాం మధుకర, అదిగో ఆ దిశగా వెళ్ళావంటే కోసడి దూరం దాటగానే మీ వారి నెల ఉన్నది. ఇక్కడ క్రూరమృగ భయం లేదు, నీవిక నిర్భయంగా వెళ్ళవచ్చును. మా జయకు మా సమాచారం అందించము. త్వరలోనే అందరము కలుసుకున్న అద్భుత కాలం ఆసన్నమగుచున్నది. కలియుగము మీకందరికును శుభము కలుగుగాక. గుర్రాన్ని మళ్లిస్తూ అన్నాడు కేశవరాయప్ప. ఆ వృద్ధుని ముఖసీమలో అచంచల విశ్వాసంతో కూడిన వింత దీప్తి. నా సామాను అన్నాడు మధు. వస్తువులా? సరిసరి, ఇవి మా వారి ఇంకొక ముహూర్త సమయమునకు అందించగలరు. ఎచ్చటనే విడిచిపెడుతురు. సెలవా మధుకర? చిరునవ్వుతో అన్నాడు కేశవరాయప్ప. మధు నవ్వుతూ చెయ్యూపాడు. కోసెడు దూరం అంటే ఎంత? ఎక్కువ తక్కువ? ఎంత ఉంటుందిలే, మెల్లగా వెళ్ళొచ్చు అనుకుంటూ కేశవరాయప్ప చూపిన దిశగా నడక ప్రారంభించాడు మధు. అతడికి తెలియదు కేశవరాయప్పలాంటి దృఢత్వం ఉన్నవారికి కోసెడు దూరం లెక్కలోనిది కాదని. వీధి చివరికి కూడా బండితో వెళ్లే మధు లాంటి వారికి కోసెడు దూరం అంటే 2 మైళ్ళ దూరం అని. నెమ్మదిగా నడక ప్రారంభించాడు మధు. మధు రాకతో రానున్న ప్రమాదాలు తెలియని మిగతా వాళ్ళు మధుని ఎలా వెతకాలా అని ముమ్మరంగా ఆలోచిస్తున్నారు. విధి విచిత్రమైందని, జరగవలసిన దాన్ని ఎవరూ ఆపలేరని తెలియని జయరాజ్ గెస్ట్ హౌస్లో మారప్పతో కలిసి చేయవలసిన దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే జయ కేసుని ఎలా సాల్వ్ చేయాలా అని డాక్టర్ మిథున్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మధు రాక తుఫానుకి తెరలేపుతుందా, లేక కేసును కొలిక్కి తీసుకొస్తుందా? చూడవలసిందే. సామి, సామి, రెండోసారి మరింత స్పష్టంగా వినిపించింది పిలుపు. అంతర్ముఖుడై ఎక్కడో చేతనకి సుషుప్తికి మధ్య ఊగిసలాడుతూ ఏ సుందర నిశ్శబ్ద సీమల్లోనూ ధ్యాన ఫలాల కోసం అన్వేషిస్తున్న ఆయన అంతరంగంలో సన్నగా మొదట వినవచ్చింది. తరువాత ప్రతిధ్వనించింది. 200 మందికి సరిపడేంత హాల్లో ఎవరిదో సన్నని కంఠం పిలుస్తుంటే రీసౌండ్ వచ్చినట్టుగా తెరలుగా తేలి ఆయన మనసును తట్టి లేపుతోంది. ఆయన ధ్యాన సమాధిలో చిగురంత కదలిక, చిన్నపాటి కదలిక. కళ్ళు తెరిచాడు ఆయన. లేత తేనెరంగు అలముకున్న కనుపాపలు బూడిద తేనెరంగుల్లో ప్రకాశంగా మెరుస్తున్నాయి. పండిపోయిన గడ్డం, మేసం, కనుబొమ్మలు పరమసాత్విక స్వరూపం, ఆరూపం. పూర్వజన్మలు పునర్జన్మల ఈ కేళిని ఆరంభించి నాటకానికి తెరలేపిన సూత్రధారి కర్ణాటక రాజవంశ కుల గురువు గురు రాజప్ప. కనులు తెరిచి శాంతంగా పరికించి చూశాడు ఆయన.
ఎదురుగా ముకుళిత హస్తాలతో ఆయన అర్ధాంగి సుభద్రాదేవి. ముది వయస్సులో సైతం స్పష్టంగా కనపడుతున్న రూపురేఖా విలాసాదులు. ఆమె వయస్సు ఎంతో గాని 70 ఏళ్లున్న వనితలా ఉన్నది. ఆమె ముడిలో పసుపు రంగులో ఏదో పూలదండ, చేతులకు రుద్రాక్షలు, మెడలో పొడవాటి రుద్రాక్షమాల, పదిలంగా ఒంటికి అమరిన నారచీర, నుదుట కుంకుమ, అడ్డంగా విభూతి రేఖలతో పార్వతీదేవిలా ముఖం కాంతివంతంగా ఉంది. అద్భుత సాత్విక స్వరూపం. మూర్తిభవించిన తపశ్శక్తిలా చూపులకు అనసూయాదేవిలా కనిపిస్తూ ఉందామె. సుభద్ర. ఆయన కళ్ళల్లో ఆనందం, తృప్తి. వందనము స్వామి, మోకరిల్లింది సుభద్ర. మన ఇరువురికి కన్నడ రాజ్యలక్ష్మి ఆశీర్వదించింది. సుభద్ర, ఆనాటి నా శపథం నెరవేరబోతోంది. ఈ రాజవంశ చరిత్రని తిప్పి నా ఇష్ట ప్రకారం రాయిబోతున్నాను. పద్మాసనం నుండి లేస్తూ అన్నాడు గురురాజప్ప. విన్నాను స్వామి, అంతా ప్రభు చెన్నకేశవ స్వామి దయ. కాదా? తాను లేస్తూ అన్నది సుభద్ర. కులరక్ష మరకతరాజేశ్వరి అపూర్వ కటాక్ష దృష్టి. మనమెంత? పక్కనే ఉన్న రాతి మీద కూర్చుంది సుభద్ర. కానీ అమోఘ తపస్యాలి గురురాజప్ప సంకల్పమే మరచినట్టున్నావు అన్నాడు గురురాజప్ప. అయ్యో, ఎంత మాట స్వామి, మీ కష్టమును ఎంచవలసినదే. అయినను మానవ మాత్రలము కాదా అన్నది. ఎవరు మానవ మాత్రలు? దేవుడి ఆజ్ఞ ప్రకారమే పుట్టి, దేవుడి ఆజ్ఞ ప్రకారమే కష్టసుఖాల ఊయలలో ఊగిసలాడి, ఆయుర్దాయపు తాడు తెగిన క్షణమే శూన్యంలోకి విసిరివేయబడి జనన మరణ చక్రము కొరకు పరిభ్రమించువారు వారు మానవ మాత్రలు. మేము కామ సుభద్ర. జీవిత గమనమును శాసించుట ఒకెత్తుగా, మరణ శాసనమును లిఖించుట మరొకెత్తుగా చెప్పుకునే ఈ సాధనాలోకములో పునర్జన్మించుట ఎందుకు కూడా విజయమును సాధించి జనన మరణములను చెరివొక్క చేత సంకల్పించగలుగు మేమా? మానవ మాత్రలము కాము, మానవాతీతులము. అంతేకాదు, సర్వలోక పూజ్యులము కూడా. ఇట్లు కాబోతున్న అపర విధాత స్వరూపులము. దర్పముగా కుటీరంలో రాజసాన్ని నింపింది గురురాజప్ప కంఠం. ఏదో అపశృతి విన్నట్టుగా ఉలిక్కిపడింది సుభద్ర. స్వామి, నాడు నీలేంద్రవర్మ దివికేగిన సందర్భమున రాజమాత కుముదవల్లి దుఃఖమో, చిన్నరాణి దేవిక కన్నీటి సంద్రమో చూచి జరిగిన ఘోరమునకు తమ వంతుగా మీరు నైతిక బాధ్యత నుంచి చేసిన ఆ ప్రతిజ్ఞ రాజకుటుంబము దుఃఖోపశమనమునకు మాత్రమే అనుకొంటిని. కానీ పునర్జన్మ యజ్ఞఫలమును మీరు ఎంచుకున్న వారికి ప్రసాదించినప్పుడు హృదయము వణికినది. కోటముట్టడి అనంతరము విధ్వంసకాండ చూడలేక, వరుస హత్యలను చావులను భరించలేక నాటి నుండి నేటి వరకు తపస్సును ఆశ్రయించినాను. రాజవంశము రక్తపటేరులో కొట్టుకుపోయిన దుర్వార్తకు మది సంచలించి గురుమార్గమును అనుసరించినాను. అదియును సతిగా మీ ఆజ్ఞయే కదా స్వామి. మరి ఇప్పటి మీ మాటలు అర్థం కావడం లేదు. మంజురేఖ, చంద్రభూపతి, విక్రమసింహరాయప్ప అందరూ మరణించినారు. మరుద్వతి, శశిరేఖ దివికేగినారు. మన వంశ పారిజాతము కాత్యాయనుడు అర్ధంతరముగా చావును వరించి ఎదురుపోయినాడు. ఇకనేమి మిగిలినది? గురుపత్ని సుభద్ర గొంతు వణికిపోయినది. ఆపు సుభద్ర, ఆపు నీ వాచాలత, ఆపు నీ నిరంతర నిరాశావాద ఘంటాధ్వని. ఏది ముగిసినది, ఏది పూర్తిగా దివికేగినది? ఎవరు మరణించినారని నిర్ణయం చేస్తున్నావు? నీ తపశ్శక్తినంతను కేంద్రీకరించి అటు చూడు. చూచి సమస్తము అవగాహన చేసుకున్న పిమ్మట మాట్లాడు, ఇప్పుడు కాదు అని చేతనన్న తపోదండముతో ఎదురుగా ఉన్న చదునైన రాతిని ముమ్మారు తాకి ఏదో స్మరించాడు గురురాజప్ప. వర్తమాన ప్రపంచం నమ్మలేని వింత, వింత వింత, వింతల్లోనే వింత. ఆ రాతి మీద ఎల్ఈడి టీవీలో దృశ్యాల్లా ప్రత్యక్షమైంది 80 ఏళ్ల నాటి గతం. మంజురేఖ స్వయంవరం జరుగుతూ ఉంది. గుడ్లప్పగించి చూస్తుండిపోయింది గురుపత్ని సుభద్ర. ఎన్నెన్నో దృశ్యాలు, సంఘటనలు, జీవితాలు, మలుపులు, మరణాలు, విధ్వంసాలు, యుద్ధాలు, కుప్పకూలిన ఒకనాటి వైభవం, మాసిపోయిన ఒక రాజవంశ తేజోమయ చిత్రం. అలా కొనసాగిన ఆ చిత్రమాలిక పురావస్తు పరిశోధనాలయంలోని జయంతసేన మంచం దగ్గర ఆగింది. విభ్రాంతికి గురైన సుభద్ర నోటి వెంట మాటలే లేవు. అసలు ఇప్పటికీ మనం విన్న ఈ పార్టులో ఎక్కడా వినడానికి కూడా, ఊహించడానికి కూడా అవకాశం లేని మలుపులు. ఏమిటి వింతలు? ఎవరైనా మానవమాత్రలు ఊహించలేని ఊహాలోకంలోకి, మరొక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఈ నిశీథి రాగం. గురురాజప్ప చూపించింది ఏమిటి? రాతి మీద చూపించినది ఏమిటి? దాన్ని ఏమంటారు? ప్రియదర్శిని అనా, దూరదర్శిని అనా, లేక 3 రకాలైనటువంటి కాలాలని చూపించగలిగిన త్రిలోకదర్శిని అనా, త్రికాలదర్శిని అనా, ఏమని అనవచ్చు? అట్లాగే ఎప్పుడో తపస్సమాధిలోకి వెళ్ళి ఇన్ని దశాబ్దాల అనంతరం సజావైనటువంటి మానసిక శారీరక స్థితులలో సుభద్రాదేవి మేలుకుని తిరిగి తన భర్త అయిన గురురాజప్పను కలుసుకోవడం, సశరీరంతో ఉన్నటువంటి 110 సంవత్సరాల ముదివగ్గులు
ఆ తపశ్శాలులు అంత చక్కనైనటువంటి స్థితిలో ఇంకా శారీరక దృఢత్వంతో ఉండడం, ఆ తరువాత వారి తపశ్శక్తి మొత్తం ఇంకా వారి చేతిలోనే ఉండటం, ఇదంతా పాతకాలపు జానపద సినిమాలా లేదు? దీని తరువాతి పార్ట్లో ఈ ప్రశ్నలకి దాదాపు సమాధానాలు ఉంటాయేమో అంటే వినాల్సిందే, అంతవరకు ఎదురు చూడాల్సిందే. అందుకే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ని మాత్రమే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి.